'దురంధర్ ద రివెంజ్' గురించి చెప్పాలంటే వేరే లెవెల్ భయ్యా. స్టోరీ టెల్లింగ్, డెవలప్‌మెంట్, డీటెయిలింగ్ ఈ 3 యాస్పెక్ట్స్‌లో పార్ట్ 2 చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకైతే. పార్ట్ 1తో కంపేర్ చేస్తే కొన్ని పాయింట్స్‌లో పార్ట్ 1 హై అనిపించినా గానీ ఓవరాల్‌గా చూస్తే పార్ట్ 2 మాత్రం వేరే లెవెల్. ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే సత్యదేవ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మూవీని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. మెయిన్‌గా యాక్షన్ సీన్స్‌లో మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ క్యారెక్టర్ జర్నీ. వాళ్ళకుండే ప్రెషర్, స్ట్రగుల్ అన్నీ క్లియర్‌గా చూపించారు. ప్రతి క్యారెక్టర్‌ని డీటెయిల్‌గా డిజైన్ చేశారు. ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధముగా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆయన ఆదిత్య తీసిన మూవీ ప్రీవియస్‌గా 'యూఆర్ఐ' ద సర్జికల్ స్ట్రైక్ అది చూసినప్పుడు మనకి వచ్చిన క్యారెక్టర్ కనెక్షన్ సేమ్ ఫీల్ మనకి ఇక్కడ కూడా కలుగుతుంది. స్పై లైఫ్‌ని హ్యాండిల్ చేసిన వే ఈ మూవీ బిగ్గెస్ట్ ప్లస్. ప్రతి మిషన్ తర్వాత క్యారెక్టర్ మెంటల్ స్టేట్ ఎలా మారుతుందో, మెమరీస్‌ని ఎలా డీల్ చేస్తారో అని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. స్టోరీ ఎక్కడ స్టాప్ అవ్వదు భయ్యా. కంటిన్యూయస్‌గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. అలాగే అది మనం చెప్పాలంటే అది పెద్ద బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పాలి ఈ మూవీకి. మూవీ లెంత్ ఎక్కువైనా గానీ ఎక్కడ బోర్ కొట్టదు మనకి. ఎందుకంటే ఎక్కడైతే మనకి లో అనిపిస్తదో అక్కడ ఏదైనా ఒక ఎమోషన్ సీన్ అనేది యాడ్ అయ్యి ఉంది. అలా తీశాడు ఈ మూవీ. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్‌గొస్తే 'రణ్వీర్ సింగ్' సినిమాని షోల్డర్స్ మీద క్యారీ చేశాడు భయ్యా. వెరీ కంట్రోల్డ్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్. ప్రతి క్యారెక్టర్‌కి ప్రతి సీన్ ఎయ్యాల్సిందే ఏశాడు. 'ఆర్ మదన్' క్యారెక్టర్ కూడా కొన్ని సీన్స్‌లో బాగా ఇంపాక్ట్ చేసింది భయ్యా. మిగతా క్యాస్ట్ డీసెంట్‌గా సపోర్ట్ చేశారు. డైరెక్షన్ విషయానికొస్తే ఆదిత్య ప్రతి సీన్‌ని ప్రతి డీటెయిల్‌గా హ్యాండిల్ చేశాడు భయ్యా. క్యారెక్టర్స్‌ని బాగా యుటిలైజ్ చేశాడు. మొత్తానికైతే ఓవరాల్ అయితే ఈ మూవీ అయితే వేరే లెవెల్. వేరే లెవెల్ అంతే ఇగ. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇగ. ముందే చెప్తున్నా భయ్యా, ఫ్రెండ్స్‌కి ఇట్లా స్టోరీ ఇంకా అలాగే స్నాప్ రీల్‌లు పెడతారు కదా! అవేం చూడకండి అసల. చూసినారనుకో మొత్తం స్పాయిలర్ మొత్తం ఇగ.